అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదేమో అడగరా. పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మడత పెడదాం. బుడ్లు పొడి చేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు నంగి. మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్ ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము మాడేసుకున్నాం. ఒరే నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి లైటింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి. పిన్ని దా పిన్ని దా. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. అంజలి 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 ఆంజలే ఆంజలే ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలో ఈ ముఖం చూపించను ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ బంద్ చేయట్లేదు. ఓహో ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. ఆంటీ అంకుల్ ఏమైనా ఫీల్ అయ్యారా? మరి ఫీల్ అవరా? అయినా మీ ఆడవాళ్ళంతా ఇంతే. ప్రేమించే వరకు ప్రేమ ప్రేమ అని అంటపడతారు. తీరా పెళ్ళనేసరికి ముఖం చాటేస్తారు. తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడవాళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. ఏంట్రోయ్ ఎచ్చులు పోతున్నావు? మామూలుగా పెట్టావు. ఆంటీ అంకుల్ ఏమన్నారు మన పెళ్లి గురించి? పాపం వాళ్ళు ఏమంటారు, మనకో క్లారిటీ రావాలి. వెదర్ బాగుంది, చినుకులు పడుతున్నాయి, నువ్వు కొంచెం సహకరిస్తే బాగుంటది. దేనికి? నీకు తెలీదా అన్ని ఎప్పుడు మేము హ్యాండిల్ చేస్తాం. పొడిచింది మన రాజునరా. ఈసారి మాత్రం తప్పు జరగడానికి వీల్లేదు. పర్వాలేదు మీరు కూర్చోండి. ఏంట్రా రారా, నన్ను ఇక్కడే కూర్చొని తినమనిందిరా. బాగా నొప్పిగా ఉందా? పర్వాలేదండి. సారీ, నా వల్లే కదా ఇదంతా జరిగింది. అయ్యో నాకేం కాలేదండి. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావని బాధపడాలో లేదా నువ్వు వాళ్ళలాగే రౌడీవని బాధపడాలో తెలియడం లేదు. పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కారు. పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తాయి. మరి నువ్వే పరిస్థితుల్లో ఇలా అయ్యావో కానీ నిన్ను చూస్తే నువ్వు మంచివాడిలా, నీకు మంచి మనసున్నట్టు కనిపిస్తోంది. ఏంట్రా ఇదిలా క్లాస్ పీకుతోంది అనుకుంటున్నావా? అంటే ఎలాగైనా బతకాలన్నది ఒక పద్ధతి, ఇలాగే బతకాలన్నది నా పద్ధతి. నువ్వు కూడా మంచిగా మారిపోవచ్చుగా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నాకే తెలీదు. నువ్వు మంచిగా మారావంటే నీ కూడా ఉన్నవాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ సంతోషిస్తారు. నేను కూడా సంతోషిస్తాను. అమ్మాయి మాయ తగలగానే అనుకోకుండా కొత్త వింటేదో చిటికెల్లోన జరిగిపోయే చుట్టులోకం ఉన్నదో లేదో కిచ్చాకైనా గుర్తు రాదే. అబ్బాయి గారి మనసుకేమైందో చెప్పేవారు ఎవరు లేదే.
ఏమైనాది? కాస్తైన బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అమ్మా, అది అసంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం ఎంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఒరేయ్ ఊవా ఏంటే? ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు, వ్యాపారవేత్తలాగా అదో టైప్ లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. ఏయ్, రండ్రా, రండి. ఆ, ఆ, ఆ. నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా. నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు? ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్ అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం పోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో. ఏంట్రవి ఇంత లేటా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్న ఒక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు. నో.
champagne for our happy marriage. వెయిట్ ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని, అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. లవ్ యూ టూ. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళాం అంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాప్ అని చూసావా, దాన్ని. హలో. హాయ్. ఏ నువ్వు చదువుదాకా నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళు ఏదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్,